రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం. పుల్కల్ మండలంలో భూ కబ్జాదారులకు చెక్ పెట్టిన అధికారులు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ యంత్రాంగం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు తాండా శివార్లోని ప్రభుత్వ సీలింగ్ భూ కబ్జాలపై మీడియాలో ప్రసారమైన కథనాలకు స్పందించిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు కబ్జాదారులకు చెక్ పెట్టారు. ప్రభుత్వ సీలింగ్ భూమిని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ కబ్జా మాఫియాదారుల ఆగడాలపై కొరడా జులిపించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు తాండా శివార్లోని 189 సర్వే నంబర్లోని 11 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ రియల్ మాఫియా గ్యాంగ్ ఈ భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ జెడ్ తెలుగు న్యూస్లో వచ్చిన కథనంతో జిల్లా అధికారులు మండల రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల ఆదేశాలతో పుల్కల్ మండల రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునేందుకు పరుగులు పెట్టారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు స్వయంగా వెళ్లి కబ్జాకు గురైన సీలింగ్ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ను జేజీబీ సాయంతో కడీరాలను, కంచెలను తొలగించారు. మీడియాలో వచ్చిన కథనాలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించాలని అధికారులను సూచించారు. కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మంత్రి దామోదర జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాలతో రెవెన్యూ పోలీసు యంత్రాంగం కబ్జాదారులపై చర్యలకు ఉపక్రమించింది. గొంగ్లూరు తాండా శివార్లోని 189 సర్వే నంబర్లో కబ్జాకు గురైన భూమిని ఫెన్సింగ్ను తొలగించారు. ఈ కబ్జాకు పాల్పడ్డ వ్యక్తులను గుర్తించేందుకు రెవెన్యూ పోలీసు యంత్రాంగం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ సందర్భంగా పుల్కల్ తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎస్ఐ క్రాంతి పాటిల్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ భూ కబ్జాలు చేస్తే ఉపేక్షించబోమని, చట్టరీత్యా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామని అన్నారు. ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ కోరారు. తహసీల్దార్ పుల్కల్ అయితే గత 2 రోజుల నుంచి మీడియా అండ్ పత్రికల్లో 900 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. దాని మీద విచారణ చేయడం జరిగింది. అయితే ఇది గొంగ్లూరు గ్రామంలో 189 సర్వే నెంబరు. యాక్చువల్గా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 11 ఎకరాల 14 గుంటలు. దీంట్లో 9 ఎకరాల 19 గుంటలు సీలింగ్కి సరళ చేయడం జరిగింది. అయితే పహానీ తర్వాత 6 మన రెవెన్యూ రికార్డ్ పరిశీలిస్తే దాంట్లో ఒక 5-6 మంది ఎస్టీల పేర్లు అసైన్మెంట్దారులుగా వచ్చింది. కానీ ఫీల్డ్ విజిట్ చేస్తే అక్కడ ఆ సర్వే నెంబర్లో ఎటువంటి కల్టివేషన్ జరగడం లేదు. తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫెన్సింగ్ వేసిండని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేసి మన ఆర్ఐ గారు, మండల సర్వేర్ గారు, తర్వాత మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో ఇవాళ విజిట్ చేసి అక్కడ మొత్తం ఫెన్సింగ్ను మొత్తం తొలగించడం జరిగింది.
ఇలా ప్రభుత్వ భూములు, గవర్నమెంట్ భూములు, సీలింగ్ భూములు ఏదైనా సరే అన్యాక్రాంతం ఎవరైనా అక్రమంగా దున్నడము, ఫెన్సింగ్ చేయడం చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని మేము ఈ విషయం తెలియపరుస్తున్నాము. మీడియా మిత్రులకందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు గుంగూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఫెన్సింగ్ వేశారనే ఇన్ఫర్మేషన్తో ఎంఆర్ఓ గారు ఇన్ఫార్మ్ చేస్తే దానిపైన మేము వెళ్ళి వెరిఫై చేసి నిజంగానే అక్కడ ఫెన్సింగ్ వేసినారు. ఎంఆర్ఓ గారు అనుకుంటే ఇది అక్రమంగా ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే, ఇక నుంచి ఎవరైనా కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఫెన్సింగ్ వేయడం కానీ అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.